నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్నటువంటి మంత్రుల పరిస్థితి, రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్థితి, అసలు వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారో, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో, వాళ్ళు మాట్లాడేటువంటి దానికి, వాళ్ళు చెప్పేటటువంటి దానికి, చేసేటువంటి దానికి అసలు పొంతనే ఉండట్లేదు. ఇప్పటికీ అర్థమై ఉంటుంది నేను దేని గురించి చెప్తా ఉన్నాను. నెల రోజులు కావట్లేదు సినిమాలకు సంబంధించినటువంటి అంశంలో. నెల రోజులు 4వ తారీఖు డిసెంబర్ 4వ తేదీన అయినటువంటి ఏదైతే ఒక సంఘటన ఉందో, పుష్ప 2 సినిమాలో చూడడానికి వచ్చి, బెనిఫిట్ షో చూడడానికి వచ్చి తొక్కిసలాటలో చనిపోయినటువంటి రేవతి కుమారుడైనటువంటి శ్రీతేజ్. సో వీళ్ళ అంశాన్ని అడ్డు పెట్టుకొని ప్రభుత్వం నానా రకాలైనటువంటి రాద్ధాంతం చేసింది. సో దాంట్లో ఖచ్చితంగా అల్లు అర్జున్ యొక్క తప్పు బాగానే ఉంది, కాదనట్లేము. ఇక దీన్ని ఆసరగా చేసుకొని సినీ పరిశ్రమలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ఆ సినిమాలలో యాక్ట్ చేస్తున్నటువంటి హీరోయిన్లు, డైరెక్షన్ చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, వీళ్ళందరి పట్ల ఒక రకంగా రేపు సినిమా వాళ్ళంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను చూస్తే చుచ్చుపడేటువంటి విధంగా మాట్లాడిండు. ఎవరు మాట్లాడిల్లాయా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిండు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిండు. సరే, ఆయనకు వచ్చినటువంటి కొంత భాష కావచ్చు, అన్నీ కలిపి కొడతా ఉంటాడు, మిక్స్ కొడతా ఉంటాడు ఆ భాషలన్నీ. ఒకసారి తమిళ్ మాట్లాడతాడు, దాంట్లో తమిళ్లో హిందీ కలుతుంది, హిందీలో మరాఠీ కలుతుంది, ఇక లాస్ట్కి వచ్చేసరికి తెలుగు వస్తుంది దాంట్లో. సరే, అది వేరే విషయం. ఆయనకు వచ్చినటువంటి భాషలో మొత్తం కలిపి అయితే మొత్తానికి చిట్ట చివరికి మెసేజ్ ఏముందంటే, అలా బెనిఫిట్ షోలకైతే పర్మిషన్స్ ఇవ్వం, టికెట్ రేట్లు పెంచమని చెప్పిండు. ఏది ఆ సంఘటన అయిన తర్వాత. కానీ తీరా చూస్తే అదనపు షోలు వేసుకోవచ్చట, మల్టీప్లెక్స్లో 150 రూపాయలు పెంచుకోవచ్చు టికెట్ రేట్లు, సింగిల్ స్క్రీన్ మీద 100 రూపాయలు పెంచుకోవచ్చు. ఇది ఎవరి సినిమా అంటే ఈ చిరంజీవి కొడుకు నటించినటువంటి ఇది గేమ్ చేంజర్ అయినటువంటి మూవీకి. మరి గేమ్ చేంజర్ అయినటువంటి మూవీకి ఎందుకు ఇవ్వాలి ఇట్లాంటి? మీరు నెల రోజులు కావట్లేదు, ఒక నిండు అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ఈ షోలు ఉండయి, గీలు ఉండయి, టికెట్ రేట్లు పెంచడే ఉండదు, ఏం తమాషాలు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అందరిని తీసుకొని వచ్చి ఆడ మీటింగ్ ఏర్పాటు చేస్తావు. దీనిలో చాలా కుట్ర కోణం దాగి ఉన్నది. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇచ్చేది వాళ్ళే తీసుకుంటా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తీసుకుంటా ఉన్నారు. ఒక పక్కన రేవంత్ రెడ్డి పేర్లు మర్చిపోతూ ఉన్నారు చాలామంది కూడా. ఎవరు మన అల్లు అర్జున్ కూడా మర్చిపోయిందని చెప్పేసి కుట్ర చేసి ఆయనను అరెస్ట్ చేస్తూ ఉన్నారు, ఆయనను కేసులో ఇరికించడని రకరకాలైనటువంటి వాదనలు వచ్చినాయి. మొన్ననేమో ఏదో తెలుగు మహాసభలప్పుడు ఆయన పేరు మర్చిపోయారు. అయితే పేర్లు మర్చిపోవడం వల్ల ఇట్లా అరెస్ట్ చేస్తానన్నది చాలా రకాలైనటువంటి ఆరోపణలు. చిన్న చిన్న అంశాలను కూడా ఆయన పరిగణలోకి తీసుకుంటా ఉన్నాడు. కేవలం వ్యక్తిగతంగా ఆయన వాళ్ళని టార్గెట్ చేసినట్టయితే వాళ్ళను జైల్లో దోస్తున్నారని. సరే, మరి మీరు చేసినటువంటి ఈ యొక్క పనులతో మిమ్మల్ని విమర్శించకపోతే మెచ్చుకొని ఎవరైనా మెడల మీద వేసుకోవాలా? ఎంత నీచమైనటువంటి చర్య! నెల రోజులు కాలేదు, అసెంబ్లీలో 20 నిమిషాల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడతాడు, మంత్రులు మాట్లాడతారు, ఇక వీళ్ళకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి సినిమా పరిశ్రమ వాళ్ళకు మేము కొమ్ము కాసేదే లేదు, మరి కొమ్ము కాయకపోతే అమ్ముడు వేయాలి అని అడుగుతా ఉన్నాం మేము. నెల రోజులు కాకపోతే ఇంకా మాట మార్చుడేంది? అది 4 కథాటి మట్ట ఏమైనా మిమ్మల్ని చెప్పాలి. అది ఎంత దారుణం అంటే ప్రాణం పోయింది, నెల రోజులు కాకముందుగా టికెట్ల రేట్లు మళ్ళీ పెంచినామని. సో దీంట్లో ఏం కుట్ర కోణం ఉన్నదంటే, ఈ సినిమాలో నటించినటువంటి వ్యక్తి రామ్ చరణ్, చిరంజీవి కొడుకు, అక్కడ పవన్ కళ్యాణ్కి కొడుకు, పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ వాళ్ళు బాబాయ్ కొడుకులు వాళ్ళు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఏ పార్టీతో ఉన్నాడు? అక్కడ చంద్రబాబు నాయుడు పార్టీతోటి ఆ పొత్తులో భాగంగా ఉన్నాడు. మరి చంద్రబాబు నాయుడు ఎవరు? రేవంత్ రెడ్డి గురువు. మరి టికెట్ రేట్లు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఆయన సంబంధించినటువంటి షోలకి పర్మిషన్స్ ఇవ్వడా? ఇక దీంట్లో ఇక ముఖ్యంగా చెప్పుకోవాలనేది ఉంటే ఆ దిల్ రాజు. మరి అది ఆయన దిల్ రాజా మరి డల్ రాజా తెలియదు. దిల్ రాజు అంటే కేవలం మరి రాజు అంటే ఏదో బీసీలో లేకపోతే ఇంకా ఎస్సీపీటీకి ఇట్లా అనుకునేరు. ఆయన పేరు ఏదో రెడ్డి ఉన్నది. మొత్తానికైతే దిల్ సినిమా తీసింది కాబట్టి ఇక పెద్దగా పేరున్నది కాబట్టి దానికి ఒక రాజు అనేది అతికించుకున్నాడు అంతే. రెడ్డి బిడ్డ, రెడ్డి ఆయనే. అంటే రెడ్డిలు కాల్చి ఒకటని చెప్పేసి సినిమాను నిర్మించినటువంటి నిర్మాత ఇప్పుడు ఎవరు గేమ్ చేంజర్ మూవీకి పెట్టుబడులు పెట్టినటువంటి వ్యక్తి దిల్ రాజు. ఈ దిల్ రాజు ఎవరా అంటే ఎఫ్టీసీ చైర్మన్.
ఫిలిం డెవలప్ కార్పొరేషన్ చైర్మన్. దేనికి? ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణకి. ఈయన రాయబారం నడిపిండు ఎక్కడికి? రేవంత్ రెడ్డికి, సినిమా ఇండస్ట్రీకి మధ్యలో ఉండి ఒక బ్రోకర్ లెక్క, అంటే ఒక మధ్యవర్తిత్వం చేసి ఈ సినిమాలో ఇక్కడ బెనిఫిట్ షోలకు అనుమతి ఉండదు, ఈ ర్యాలీలకు అనుమతి ఉండదు, టికెట్ రేట్లు పెంచేది లేదు అని చెప్పేసి మేళ్ళగా వెనక నుంచి తీసుకొని పోయి రేవంత్ రెడ్డి దగ్గర తీసుకుపోయి కల్పించి మనం ఒకటి అని చెప్పేసి ఏదో చెప్పించేటువంటి ప్రయత్నం చేసిండు. చివరికి మళ్ళీ ఆ ఎఫ్టీసీ చైర్మన్కు సంబంధించిన నిర్మించినటువంటి సినిమాకి ఇప్పుడు అదనపు షోలు, టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం తెచ్చుకున్నాడు. ఎంత మూర్ఖత్వం, ఎంత దరిద్రమైనటువంటి ఈ రాజకీయాలకి ఇప్పుడున్నటువంటి నాయకులు పాల్పడుతున్నారో అర్థమవుతా ఉన్నది. తెలంగాణ ప్రజలు ఏం పిచ్చోళ్ళు ఏం కాదు, అమాయకులు ఏం కాదు, అన్నీ గమనిస్తూనే ఉంటారు. నెల రోజులు 15 రోజులు కాకముందుకే ఈ నాలుక మాటత పెట్టేటువంటి మాటలు మాట్లాడి, ప్రజలను మభ్యపెట్టేటువంటి మాటలు మాట్లాడి, అంటే మీ ఇష్టం వచ్చినట్టుగా, మీరు అధికారంలో ఉంటే మీ ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆ చావు మీద పేలాలు ఏరుకున్నటువంటి ఇలా రాజకీయాలు, కుటిలమైనటువంటి రాజకీయాలు చేసింది కదా. ఆమె మీద, రేవతి కుటుంబం మీద, రేవతి మీద ఏదో ప్రేమ ఉన్నట్టు ఒలకబోసింది కదా. మరి ఆ ప్రేమ ఎక్కడ పోయింది? ఏ రోజు రాకముందుకు అయిపోయిందా? ఏమైనా ముట్టినాయా? ఏమన్నా సూట్ కేసులో గిట్ కేసులో ఏమైనా వచ్చినాయా? లేకపోతే సంచులు గిట్లు వచ్చినాయా? ఆ రాకపోయినా వచ్చినాయని అనుకుంటారు ఎవరైనా కానీ, మీరు చెప్పేటువంటి వాటికి, చేసేటువంటి వ్యవహారానికి ఎందుకు పెంచాల్సి వచ్చింది అని అంటూ ఉన్నాం. సో దీనికి ఎవరికి లాభం? సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి అంత ఒకటి. ఇలా పేదోడు చచ్చిపోయినా ఏం కాదు, పేదోడు ఎక్కడ కూలిపోయినా పర్లేదు, వాడు జేబు ఖాళైనా పర్లేదు, వాడు తొక్కిసలాట్లో చచ్చిపోని వాడు ఇంకేమన్నా కానీ కాక వీళ్ళకి సంబంధం లేదు. ఇక గతంలో నేను ఆధారాలు ఏం మాట్లాడట్లేదు, ఆధారాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతూ ఉన్నా. గతంలో ఇదే అసెంబ్లీ సాక్షిగా ఈయనకు వచ్చినటువంటి లాంగ్వేజ్లో మాట్లాడి ఒకసారి ఇనూరు ఏమన్నాడు ఇనూరు. फ्यूचर में आएगा नो बेनिफिट सोर्स इन द नाइट बिफोर रिलीजिंग अ डेट, कोई बेनिफिट सोर्स नहीं देंगे, कोई नया रेट्स नहीं देंगे. అమ్మతోడు నాకైతే ఒక ముక్క అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైనట్టయితే కింద కామెంట్ పెట్టండి. ఎవరు ఈయన మాట్లాడింది? మంత్రినే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ జిల్లాకు చెందినటువంటి వ్యక్తినే. ఈయన ఏమన్నా మాట్లాడింది మీకేమన్నా అర్థమైందా? ఈ తెలుగు భాషలో మాట్లాడినా, హిందా, మరాఠా, ఇంకా ఏదన్నా గోండు గీండు భాషకి ఇట్లా ఏమన్నా మాట్లాడినో అదన్న పెట్టుర్రు దీంట్లో. ఈయన మాట్లాడితే ఏం మాట్లాడితే అర్థం కాలేదు. సో ఈయన ఆ శాఖకు మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఏదో మాట్లాడదు కాబట్టి అసెంబ్లీలో మాట్లాడిండు. ఒకసారి ఇన్నులు, మళ్ళీ ఒకసారి ఇన్నులు మొదటి నుంచి పెడతా. అయ్యో ఎట పాయ ఆయన. फ्यूचर में आएगा नो बेनिफिट, फ्यूचर में आयंता, फ्यूचर में आयंता, फ्यूचर में आयंता तरह ఇంకా మళ్ళీ फ्यूचर में आएगा नो बेनिफिट सोर्स इन द नाइट बिफोर रिलीजिंग अ डेट, कोई बेनिफिट सोर्स नहीं देंगे, कोई नया रेट्स नहीं देंगे. फ्यूचर में आएगा ఈ వదిలే, ఇది ఎన్నిసార్లు అయినా అర్థం కాదు. ఇది చిన్న చిన్న సంటి పిల్లలు ఉంటారు చూసినావా, వాళ్ళు పాలు దాక్కుంటా అదని అర్థమవుతుంది కానీ ఈ భాష మాత్రం అర్థమవుతుంది. సరే మొత్తానికైతే ఏదో కొట్టుకొచ్చిండి అయిపోయింది. కానీ ఆయన అన్నటువంటి మాటకు నాకు అర్థమైంది ఏంటంటే బెనిఫిట్ షోలకు అనుమతి ఉండదు, టికెట్ రేటు కూడా పెంచమని. సో ఈయన ఒక్కడే అన్నాడంటే ఈయన కాదు, ఈయనతో పాటు వీళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏమన్నారో సరే విను. ఆయన కూడా మాట్లాడాడు. ఇక बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो. मगर किसी का हत्या होने के बाद, किसी का जान बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. ఏమన్నాడు? నేను కుర్చీ మీద ఉన్నాను రోజులు, నేను కన్ఫామ్గా టికెట్ రేటు పెంచలేదు. మరి ఇప్పుడే మరి రేవంత్ రెడ్డి గారు మరి దిగిపోయారు. ఇప్పుడే మీరే కదా ఇప్పటి వరకు కూడా ఉన్నది. నెల రోజులు కాకముందుకే ఈ మాట మార్చేటువంటి పని ఏంది అంటే, సారు శుద్ధులు చెప్తాడు కానీ పాటించాడు అని అర్థం. సార్లు ఇట్లా చెప్తారు కదా, రూల్స్ పెడతాడు కానీ ఫాలో అవ్వరు. ఇది వీళ్ళ వ్యవహారం. ఏది కాంగ్రెస్ పార్టీది. ఎందుకు ఇంత? ఒకవేళ చేత కాకపోతే అదేదో నడుస్తుంది, వాళ్ళేదో వాళ్ళ బతుకు వాళ్ళు బతారు, అది అయిపోతుంది. మరి అంత పొడుగు ఇంత పొడుగు ముచ్చట్లు చెప్తారు కదా అసెంబ్లీ సాక్షిగా. ఎవరైనా చూసినా కానీ నిజమే కావచ్చు, ఈ మునగాడు చేస్తాడు కావచ్చు ఏమో అని అనుకుంటారు. కానీ తీరా చూసాక తర్వాత ఇచ్చేది పోతుంది కదా. ఇటువంటి వ్యవహారానికి కాంగ్రెస్ పార్టీ ఒడిగట్టింది. సినిమా ఇండస్ట్రీలోనేమో మొత్తం అంతా కూడా వీడింత అని చెప్పేసి
నేను ఈ సంగతి చెప్తాం ఆ సంగతి చెప్తామని చెప్పేసి లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళతో మరి నిజంగానే సలాం కొట్టించుకునేందుకు నమస్తులు పెట్టుకునేందుకు దండాలు పెట్టించుకునేందుకే ఈ అన్ని నాటకాలు ఆడిల్లా ఖచ్చితంగా వస్తుంది జనాలకు డౌట్ అంతా. సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. మీరు ఆ రోజు మాట్లాడినటువంటి అసెంబ్లీ సాక్షిగా ఇది నిండు అసెంబ్లీలో మాట్లాడిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. సో ఆయన మాట్లాడిండు, కోమటిరెడ్డి అన్న మాట్లాడిండు, అన్న కూడా మంచిగా మాట్లాడిండు, అన్న కూడా మాట్లాడింది కూడా వినిపించిన కాబట్టి ఇక అన్న కూడా మళ్ళా No benefit source in the night before releasing. ఆయన మాట్లాడిండు. ఈయన మాట్లాడిందని కూడా ఇక అర్థం లేదా? ఇక పాపం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మాట్లాడిండు. గంత ముద్దుగా ముచ్చట చెప్పిన తర్వాత ఇప్పటి వరకు సరే ఇది మరి ముఖ్యమంత్రికి అర్థమైందో లేదో మరి ఈ భాష మరి పాపం ఏమనుకున్నారో ఏదో తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం అది అయిపోయింది, ఒడగొట్టిండు. మళ్ళా యథావిధిగా సినిమా పర్మిషన్స్ ఇచ్చిండ్రు, టికెట్ రేట్లు పెంచిళ్ళు. మీరు ఎక్కడైనా పోలి మాకు వస్తే కదా దాని మీద జిఎస్టీ ఏదైనా సంబంధించిన ఏదైనా ఉంటుంది కదా ఆ ట్యాక్స్, మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ట్యాక్సులు గీక్సులు అంతా అది రావాలి మనకు. ఎవడెక్కడ పోతే మనకేంది, వాళ్ళు తొక్కుగా సావాలి, వాళ్ళు గుద్దుగా సావాలి, వాళ్ళు ఎంతమంది అయినా చచ్చిపోని, పిల్లలు చచ్చిపోని, పెద్దలు చచ్చిపోని, వీళ్ళకి సంబంధం లేదన్నట్టు. సో ఇప్పటికైనా దయచేసి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు దానికి కట్టుబడి ఉండుర్రి. కట్టుబడి లేకపోయిందని సపరేట్గా నూకోర్రి. కానీ ఇది ప్రజలలో అలాగే సోషల్ మీడియాలో ఇజ్జత్ తీసుకునేటువంటి పనులు చేయకూడదని చెప్పేసి మీ మంచి కోసం చెప్తా ఉన్నాం. సార్ అది మీ ఇష్టం, ఎందుకంటే మీ ప్రభుత్వం కాబట్టి 4-5 సంవత్సరాలు గెలిపించినటువంటి ప్రజలు ఉన్నారు. సో భరించాలి, తప్పదు. ఎవరైనప్పటికీ కూడా గతంలో చేయలేదంటే గతంలో దుర్మార్గులు అట్నే చేసిండు, ఇప్పుడేమైనా ఉరగబెట్టిలంటే ఇంకా అంతకంటే అధ్వానం అయిపోయింది. సో చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.